నందమూరి బాలకృష్ణ అలాగే బోయపాటి శ్రీను వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అది ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టరే అనే టాక్ అయితే అందరిలోనే ఉంది. ఎందుకంటే ఆ నమ్మకాన్ని వీళ్ళిద్దరూ క్రియేట్ చేశారని చెప్పాలి. ఎందుకంటే ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ ఈ మూడు సినిమాలు కూడా ఒక సినిమాని మించి మరో సినిమా బ్లాక్ బస్టర్ సాధించడంతో ఇక రాబోతున్న నాలుగో సినిమా వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న నాలుగో సినిమా అఖండ 2 కూడా అదే రేంజ్లో సక్సెస్ సాధిస్తుంది అనే అంచనాలను అయితే ఏర్పాటు చేసింది. అయితే సెప్టెంబర్ 25న అఖండ 2 రాబోతుందని అనౌన్స్ చేశారు. అలాగే సెప్టెంబర్ 25న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ కూడా రాబోతుందని అనౌన్స్ చేశారు. దీంతో రెండు సినిమాలు సెప్టెంబర్ 25న బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్నాయా అన్నది ఆసక్తిగా మారింది. నిజంగానే పోటీ పడతాయా లేకపోతే ఓ సినిమా పోస్ట్పోన్ అవుద్దా అని అనుకున్నట్టుగానే అఖండ 2 పోస్ట్పోన్ అయింది. ఓజీ వస్తుంది 25న, సెప్టెంబర్ 25న ఓజీ వస్తుంది. అయితే ఇలా పోస్ట్పోన్ అవడం వెనక ఏం జరిగింది, ఎవరున్నారు అంటే ఇప్పుడు కొత్తగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పేరు వినిపిస్తుంది. ఎందుకంటే ఈ రెండు సినిమాలకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అలాగే ఈ ఓజీ, అఖండ 2 ఈ రెండు కూడా తమన్కి చాలా కీలకమని చెప్పాలి. ఎందుకంటే ఏ సినిమాకైనా రీ రికార్డింగ్ అదిరిపోయేటట్టు ఉండాలి. ఈ మధ్య చూస్తున్నాం తమన్ రీ రికార్డింగ్ ఇచ్చాడంటే ఆ సినిమా మామూలుగా ఉండడం లేదు. అఖండ సినిమాకి చూసాం, స్పీకర్లు దద్దరిల్లిపోయేలాగా అదిరిపోయేలాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే అఖండ అంత సక్సెస్ అవడంలో తమన్ కీలక పాత్ర పోషించడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన ఏ సినిమాకి మ్యూజిక్ ఇచ్చినా అది వేరే లెవెల్లో ఉంటుంది. అదే బాలయ్య బాబుకి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఇంకా చెప్పనవసరం లేదు అన్నట్టుగా ఉంటుంది. ఇంకా పూనకాలే థియేటర్లో పూనకాలే తెప్పిస్తున్నాడు తన రీ రికార్డింగ్ తోటి. ఇప్పుడు ఓవైపు ఓజీ, మరోవైపు అఖండ 2 ఈ రెండు సినిమాలకి కూడా అదిరిపోయేలాగా రీ రికార్డింగ్ ఇవ్వాలంటే అది ఒకే డేట్ను వచ్చే సినిమాలకి రీ రికార్డింగ్ అని మామూలు విషయం కాదు, చాలా ప్రెజర్ ఉంటుంది. అందుకనే అనుకుంటా అఖండ 2కి రీ రికార్డింగ్ చాలా టైం కావాలని, అది ఎంతో శ్రద్ధతో ఒక యజ్ఞంలాగా ఒక తపస్సులాగా దాన్ని రికార్డింగ్ చేయాలి, అందుచేత టైం కావాలని ఆయనే స్వయంగా బాలకృష్ణ గారికి చెప్పడం, ఆయన కూడా తన అడిగింది కరెక్ట్గా ఉంది, సబబుగా ఉంది అన్నంతో బాలకృష్ణ గారు కూడా అఖండ 2ని పోస్ట్పోన్ చేయడానికి ఆయన ఓకే చెప్పారని, ఆ విధంగా ఈ సినిమా నిర్మాతలు అఖండ 2ని పోస్ట్పోన్ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అది మరోవైపు ఇప్పుడు చూస్తున్నాం ప్రజెంట్ ట్రెండ్లో సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఆ సినిమా నిర్మాతలు, దర్శకులు కన్నా ఓటీటీ సంస్థలే డిసైడ్ చేసే పరిస్థితి ఇప్పుడు ఉంది. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, ఏ సినిమాని ఇప్పుడు వాళ్ళు తీసుకోవాలి, ఇప్పుడు వాళ్ళు ప్రమోట్ చేయాలి అంతా కూడా ఓటీటీ సంస్థలు డిసైడ్ చేస్తున్నాయి. అంటే వాళ్ళు ఓటీటీలో వాళ్ళు తమ సినిమాల్ని ఒక ప్లాన్ ప్రకారం రెడీగా పెట్టుకుంటున్నారు. ఈ నెలలో ఏ సినిమాలు ఉన్నాయి, నెక్స్ట్ మంత్ ఏమున్నాయి, అలా ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటుందో ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు ఓటీటీలో. అందుకనే ఈ అఖండ 2కి ఓటీటీ డీల్ కూడా కొంచెం లేట్ అయింది అని, ఆ కారణంగానే ఇది పోస్ట్పోన్ అయిందని కూడా ప్రచారం అయితే జరుగుతుంది. మొత్తానికైతే దీనికి అదిరిపోయే భారీ డీల్ సెట్ అయింది. ఈ సినిమాని అన్ని రకాలుగా మంచిదని చెప్పి ఒక డిసెంబర్ 5నే రిలీజ్ చేయడాన్ని అప్పటికి పోస్ట్పోన్ చేసినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. అంటే అఖండ 2 నుంచి మేకర్స్ మాత్రం ఇది ఎప్పుడు రిలీజ్ అవుద్ది అనేది ఇంకా అఫీషియల్గా ప్రకటించలేదు, కానీ సెప్టెంబర్ 25న రావడం లేదని మాత్రం అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఒక సినిమా మాత్రమే కాదు, ఇది ఒక విజువల్ వండర్ లాగా, ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాగా ఈ సినిమా ఉంటుంది. ఇలా ఈ సినిమా తీర్చిదిద్దడంలో కొంత టైం కావాలి, అందుచేత ఈ సినిమాని పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్పి ఈ చిత్ర నిర్మాతలు అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. ఇక ఎప్పుడు రిలీజ్ అన్నది అయితే కొత్తగా వినిపిస్తుంది, డిసెంబర్ 5 అని వినిపిస్తుంది. ఎందుకంటే డిసెంబర్ 5న రాజాసాబ్ రావాలి. ఆ రాజాసాబ్ సంక్రాంతికి జనవరి 9కి పోస్ట్పోన్ అయింది. ఆ స్లాట్లో ఏదైతే రాజాసాబ్ రావాలనుకున్నా ఆ స్లాట్లో డిసెంబర్ 5న అఖండ 2 రిలీజ్ చేస్తే బాగుంటుందని, అలాగే ఓటీటీ సంస్థలు కూడా డిసెంబర్ 5కి ప్రిఫర్ చేస్తున్నాయని ఇండస్ట్రీలో అయితే వినిపిస్తుంది. అంటే త్వరలోనే ఈ అఖండ 2 రిలీజ్ డేట్ ఎప్పుడో అన్నది అఫీషియల్గా ప్రకటిస్తారని టాక్ వినిపిస్తుంది. మొత్తానికైతే ఈ అఖండ రిలీజ్ థియేటర్ బిజినెస్ చూసుకున్నట్లయితే 150 కోట్ల పైగా బిజినెస్ జరిగిందని ఒక కొత్త వార్త అయితే బయటకు వచ్చింది. ఇంకా దీనికి రిలీజ్కి చాలా టైం ఉండడంతో అటు తమన్ కానీ ఇటు బోయపాటి కానీ చాలా ఎక్కువ టైం తీసుకొని, ఎక్కువ కేర్ తీసుకొని వర్క్ చేయడానికి ఇది మంచి టైం అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నట్టుగా న్యూస్ అయితే వైరల్ అవుతుంది. మొత్తానికి అఖండ 2లో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమాని ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా వార్తలు వస్తాయి. ఇప్పటి వరకు బాలయ్య సినిమా అంటే అది తెలుగు స్టేట్స్కి
ఇంకా చెప్పాలంటే పక్కనున్న రాష్ట్రాల వరకే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాని భారీగా రిలీజ్ చేసేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారని, ముఖ్యంగా ఈ సినిమా హిందీ వెర్షన్లో కూడా బాలయ్య బాబే డబ్బింగ్ చెప్తున్నాడు అనే ఒక కొత్త వార్త బయటకు వచ్చింది. ఎందుకంటే బాలయ్య బాబు హిందీ డబ్బింగ్ చెప్పడం ఇప్పటివరకు ఆయన సినిమాలకి ఎక్కువ హిందీలో రిలీజ్ చేసినప్పటికీ కూడా హిందీలో అయితే అంతగా డబ్బింగ్ చెప్పిన సందర్భాలు అయితే లేవు. ఫస్ట్ టైం ఆయన హిందీ వెర్షన్ కూడా ఆయనే డబ్బింగ్ చెబుతుండడం అన్నది ఆసక్తిగా మారింది. మరి నార్త్ ఆడియన్స్కి బాలయ్య బాబు చెప్పే డైలాగ్స్, అది హిందీ డైలాగ్స్, ఇవన్నీ కూడా ఒక సినిమాకి మరింత బజ్ క్రియేట్ చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సెప్టెంబర్ 25న రాబోతున్న పవర్ స్టార్ ఓజీ విషయానికి వస్తే ఈ సినిమా ప్రమోషన్స్లో దూసుకెళ్తుంది. రిలీజ్ డేటు ఇంకా నెల రోజులు ఉందన్నప్పటి నుంచి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయడం, సాంగ్స్ రిలీజ్ చేయడం, రిలీజ్ చేసిన సాంగ్స్ 2 పాటలు రిలీజ్ చేస్తే ఆ 2 పాటలు కూడా యూట్యూబ్ షేక్ చేసేలాగా రికార్డు వ్యూస్తో దూసుకెళ్లడంతో ఓజీ రోజు రోజుకి అంచనాలు మరింతగా పెరుగుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే వీరమల్లు సినిమా చూసాం, అది సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. ఇంకా చెప్పాలంటే అది యావరేజ్ మూవీగానే నిలిచింది. అందుచేత పవర్ స్టార్ అభిమానులందరూ కూడా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించాలని ఒక కసితో, ఒక పట్టుదలతో ఉన్నారు. అది ఈ సినిమాతో నెరవేరదని ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల్లో ఆయన వచ్చిన రికార్డులన్నింటినీ క్రాస్ చేసేలాగా, ఇంకా చెప్పాలంటే తెలుగులో ఇప్పటివరకు ఉన్న రికార్డులు బ్రేక్ చేసేలాగా ఈ సినిమా ఉంటుంది, అలాంటి కలెక్షన్స్ రాబెడుతుంది అనేటువంటి అంచనాలు అయితే ఉన్నాయి. ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడం, అక్కడ రికార్డు సేల్స్ జరుగుతున్నాయి. అలాగే త్వరలో ఇంకా ప్రమోషన్స్ మరింతగా పెంచనున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సినిమాకి వీరమల్లు సినిమాని ఎలాగైతే ప్రమోట్ చేశారో ఈ సినిమాని కూడా అదే స్థాయిలో ప్రమోట్ చేయడానికి కూడా ఆయన డేట్స్ కూడా ఇచ్చారని ఒక వార్త అయితే వస్తున్నాయి. మొత్తానికి ఓజీ సినిమాని సెప్టెంబర్ 25న భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రోజు రోజుకు ప్రమోషన్స్ స్పీడ్ చేస్తున్నారు. అలాగే బజ్ మరింత క్రియేట్ అవుతుంది. ఇలాగ సెప్టెంబర్ 25న ఓజీ అలాగే అఖండ 2 ఈ 2 సినిమాలు రావాలనుకున్న 2 సినిమాలు తలపడతాయని అనుకున్నప్పటికీ కూడా మొత్తానికి సోలోగా ఓజీ మాత్రం వస్తుంది. ఇది సోలోగా ఓజీ రిలీజ్ చేయడంలో తమన్ కీలక పాత్ర పోషించాడని చెప్పి న్యూస్ అయితే వైరల్ అయింది. మొత్తానికి తమన్ సినిమా తనకు మంచి ఈ సినిమా వల్ల ఇద్దరు నిర్మాతలకి మంచిది. ఎందుకంటే గతంలో ఈ మధ్యకాలంలో చూసాం, ఒకే డేట్న ఆగస్టు 14 వార్ 2 అలాగే కూలీ 2 సినిమాలు ఒకే డేట్న వచ్చాయి. దానివల్ల 2 సినిమాలు కూడా ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు ఈ సినిమాకు కూడా అలాగే జరుగుతాయా? ఓజీ అఖండ 2 ఈ 2 కూడా ఒకే డేట్ను వస్తాయా? ఈ 2 నిర్మాతలు కూడా ఇబ్బందులు పడతారా అని అనుకున్నప్పటికీ మొత్తానికైతే 2 సినిమాల్లో సోలోగా ఓజీ వస్తుంది. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి చాలా ప్లస్ అని చెప్పాలి. అలాగే డిసెంబర్ 5న సోలోగా అఖండ 2 రాబోతుంది అన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. అయితే డిసెంబర్ 5న వస్తుందా లేదా ఇప్పుడు అది రిలీజ్ డేట్ అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సి ఉంది. మొత్తానికైతే పోటీ పడతాయనుకున్న ఓజీ అఖండ 2 2 కూడా పోటీ లేకుండా సోలోగా వస్తున్నాయి. ఈ సోలో రిలీజ్ 2 సినిమాలు కూడా మంచిదే. దీని వెనకాల తమన్ ఉన్నాడనేది ప్రచారం జరుగుతుంది. అది నిజమా కాదా అన్నది పక్కన పెడితే మొత్తానికి ఇలా 2 సినిమాలు ఒకే రోజు కాకుండా విడివిడిగా సోలోగా రిలీజ్ కావడం 2 సినిమాలకి చాలా మంచిది. మరి ఈ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాయి, ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తాయి చూడాలి.